హలో ఫ్రెండ్స్, బ్యాడ్ లక్ అంతా తోడుగా ఎప్పుడు మోస్తూనే ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎస్, ఈ రోజు జరిగిన బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా ఓటమికి గురైంది. ఎందుకంటే లాస్ట్ ఓవర్ 17 పరుగులు చేయాల్సి ఉండగా లాస్ట్ బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా ఏం పరుగు రాలేదని సో ముంబై ఇండియన్స్ 6 రన్స్ తేడాతో విన్ అని ప్రకటించారు. బట్ రీప్లేలో చూస్తే కనుక లసిత్ మలింగ వేసిన ఆ బాల్ నో బాల్ అని తేలింది. బట్ ఎంపైర్ ఎస్ రవి దాన్ని గమనించకపోవడం వల్ల అది ముంబై ఇండియన్స్ ఫేవర్లోకి వెళ్ళి అది ముంబై ఇండియన్స్ విజయానికి అవకాశం అయింది. ఇన్ కేస్ అది నో బాల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే నెగ్గును. కానీ ఇప్పుడు ఇలా జరగడం వల్ల మొత్తం ఐపీఎల్ అండ్ ఎంపైర్ సిస్టమ్ మీదే ఇంకో రేంజ్ ప్రభావం పడే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మనం మ్యాచ్ వివరాలు చూస్తే కనుక బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్, విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ, ఇండియన్ కెప్టెన్ వర్సెస్ వైస్ కెప్టెన్. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్ మనకి రసవంతంగానే సాగిందని చెప్పాలి. ఎందుకంటే రన్ ఫీస్ట్ ఖచ్చితంగా అవుతుంది అనుకున్న చిన్నస్వామి స్టేడియంలో ఓ పక్కన వికెట్స్ పడుతూనే ఓ పక్కన రన్స్ ప్లస్ వికెట్స్ కూడా అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం స్కోర్ వివరాల్లోకి వెళ్తే కనుక టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ముంబై ఇండియన్స్ యాజ్ యూజువల్ మనకు తెలుసు బెంగళూరులో ఎవరు టాస్ నెగ్గినా ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటారు. అండ్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ డికాక్ అండ్ రోహిత్ శర్మ వాళ్ళకి చాలా డీసెంట్ స్కోర్ ఇచ్చారు ఓపెనర్స్ ఇద్దరు కలిసి. తర్వాత చాహల్, ఇక్కడ మనం చూసాం స్పిన్నర్స్ ఖచ్చితంగా మంచి ప్రభావం చూపుతారని చూపినట్టుగానే చాహల్ మంచి స్ట్రైక్ కూడా ఇచ్చారు స్టార్టింగ్లో. చాహల్ డికాక్ రిమూవ్ చేసిన తర్వాత రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అలా పార్ట్నర్షిప్ డేంజరస్ అవుతుందనే సమయంలో ఉమేష్ యాదవ్ వాళ్ళని స్ట్రైక్ చేశాడు. తర్వాత జాయిన్ అయిన యువరాజ్ సింగ్ చాహల్ బౌలింగ్లో వరుసనే 3 సిక్స్లు హ్యాట్రిక్ సిక్సెస్ కొట్టి తను చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడని అనిపిస్తుంది. బట్ వెంటనే మహమ్మద్ సిరాజ్ ఎక్సలెంట్ క్యాచ్ వల్ల యువరాజ్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన పోలార్డ్, కృణాల్ పాండ్యా వెంటనే అవుట్ అవడం వల్ల జట్టు స్కోర్ 160, 170 లోపే మొత్తం ఆల్అౌట్ అవుతారు అనుకున్న బ్యాట్ హార్దిక్ పాండ్యా తను 14 బాల్స్తో 32 రన్స్ చేయడం అనేది మ్యాచ్కి మొత్తం టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అండ్ హార్దిక్ పాండ్యా చేసిన స్కోరే వాళ్ళని మంచి డీసెంట్ ఆర్డర్లకు తీసుకెళ్ళిందని చెప్పాలి. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ చూస్తే కనుక చాహల్ ఇస్ ద బెస్ట్ పిక్ బికాస్ హీ టుక్ 4 వికెట్లు తీశాడు. 4 ఓవర్లో 38 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అండ్ ఉమేష్ యాదవ్ రెండు వికెట్స్, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్స్ పడగొట్టారు. అండ్ ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ చూస్తే కనుక ఆర్సీబీ పార్థివ్ పటేల్ అండ్ మొయిన్ అలీని ఓపెనింగ్ కాంబినేషన్ ట్రై చేసింది. మొయిన్ అలీ లాస్ట్ టైం 1 డౌన్ దిగినా సరే ఈసారి ఓపెనర్గా తనని ప్రమోట్ చేశాను. ఎందుకంటే ఆయన నాట్ వెస్ట్ సిరీస్లో కూడా మొయిన్ అలీ ఓపెనింగ్ చేయడం వల్ల ఈసారి పని అవుద్దామని ట్రై చేశారు. బట్ అది ఫెయిల్ అయిందని చెప్పాలి డ్యూ టు రన్అట్. పార్థివ్ పటేల్ మొయిన్ అలీని రన్అట్ చేయించాడు. బట్ హీఈస్ ఇన్ డీసెంట్ టచ్. సపోజ్ రన్అట్ కాకపోయి ఉంటే మంచి స్కోరే చేసేవాడు అనుకోవాలి. మొయిన్ అలీ రన్అట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ పార్థివ్ పటేల్ కలిసి మంచి డీసెంట్ పార్ట్నర్షిప్ నడిపిస్తూ టార్గెట్ దగ్గరకు వెళ్తుండగా సడన్ గా మార్కండే మరి స్పిన్నర్ స్ట్రైక్ చేశాడు. స్పిన్నర్ స్ట్రైక్ చేయడం వల్ల వాళ్ళకి ఏబీ డివిలియర్స్ గ్రీజ్లోకి రావడం జరిగింది. గ్రీజ్లోకి వచ్చిన వెంటనే యువరాజ్ సింగ్ ఫస్ట్ బాల్లోనే ఏబీ డివిలియర్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు మార్కండే బౌలింగ్లో. ఇన్ కేస్ ఆ క్యాచ్ పడితే గనక స్కోర్ ఇంకా తక్కువ ముందే ఆర్సీబీ ఓడిపోయి ఉండొచ్చేమో. బట్ డివిలియర్స్ 70 of 41 70 పరుగులు చేశాడు. 41 బంతులు, దాంట్లో 4 4లు 6 6లు ఉన్నాయి. కానీ ఇంత చేసినా సరే ఆర్సీబీ ముంబై ఇండియన్స్ పైన నెగ్గలేకపోయింది డ్యూ టు జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 1 బౌలర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి 20 పరుగులు చేశాడు. తన వేసిన ఓవర్ 19th ఓవర్ అండ్ 17th ఓవర్, ఈ 2 ఓవర్స్ గేమ్ చేంజింగ్. ఎందుకంటే ఒక ఓవర్లో 1 పరుగు ఇచ్చాడు, ఇంకో ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చి మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడని చెప్పాలి. ఇంకా లాస్ట్ ఓవర్ లసిత్ మలింగ వేసిన ఎక్స్ట్రాడినరీగానే వేశాడని చెప్పాలి. ఎందుకంటే 17 పరుగులు అవసరం. ఇక స్టార్టింగ్ లోనే శివం దూబే 6 కొట్టినా సరే తను ప్రెజర్ ని హ్యాండిల్ చేసుకుంటూ చివరి వరకు అలా సింగిల్స్ తోనే మ్యాచ్ ని ముగించాడని చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తమ ఖాతాని తెరిచిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ చేతిలో కంగుతున్నా సరే ఈసారి మంచి నెయిల్ బైటింగ్ ఫినిష్తో
తమ ఖాతాను ఓపెన్ చేసింది. బట్ బెంగళూరుని బ్యాడ్ లక్ ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఈసారి కూడా అదే జరిగింది. బట్ డివిలియర్స్ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఈజ్ ఇన్ ఫామ్ అండ్ విరాట్ కోహ్లీ కూడా ప్లస్ పాయింట్ అయ్యాడు. ఇలా అమేజింగ్ పెర్ఫార్మెన్స్ చేసిన జస్ప్రీత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అండ్ పోస్ట్ మ్యాచ్ రివ్యూలో విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, దిస్ ఈజ్ ఐపీఎల్, దిస్ ఈజ్ నాట్ ద క్లబ్ క్రికెట్ అండ్ మోర్ ఓవర్ ఎంపైర్స్, గ్రౌండ్లో ఎంపైరింగ్ చేస్తున్న ఎంపైర్స్ లాస్ట్ 2 అవర్స్లో మెయిన్లీ కళ్ళు తెరిచి ఉంచుకోవాలని ఎంపైర్స్ మీద ఒక బీభత్సమైన కామెంట్ అయితే చేశారు. ఎందుకంటే ఆ నో బాల్లే మ్యాచ్ ప్రభావాన్ని మొత్తం మార్చిందని మనం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే నో బాల్ కాకపోతే, ఆ నో బాల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్సీబీ విన్నింగ్ సైడ్ ఉండేదని చెప్పాలి. సో ఏదేమైనా సరే ఈ ఐపీఎల్లో మనకి ఇవేం కొత్త కాదు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఎంపైరింగ్స్ మీద చాలా కీ మ్యాచెస్ ఆధారపడాయి. సో ఈ ఎంపైరింగ్ సిస్టమ్స్ కూడా ఖచ్చితంగా చేంజ్ అయ్యి ఐపీఎల్ మనకు మంచి ఎంజాయ్మెంట్ని అండ్ మంచి ఫ్యూచర్ క్రికెట్ని ఇవ్వాలని కోరుకుందాం. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.